ఆరాధ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే టీవీ ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే న్యూస్లో ఇలా వస్తూ ఉంటుంది. ఇక అక్కడ అయితే కారు కాలిపోయి మండిపోయి అందులో ఉన్న మనిషి చనిపోయినట్టుగా అయితే చూపిస్తూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన ఎవరో కాదు, ప్రముఖ వ్యాపారవేత్త ఆరాధ్య. తను అనాథ ఆశ్రమంలో బిడ్డకు పేరు పెట్టేసి అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది అని చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి మా ఆరాధ్యకి ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అలా వాళ్ళైతే ఆరాధ్య గురించి ఆ న్యూస్లో విన్నాక వాళ్ళైతే చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో అరవింద్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న శరత్ చంద్ర అయితే వాళ్ళ కూతురికి చనిపోయిందని పిండం పెట్టడం కోసం అని చెప్పి పిండం పెడుతూ పూజారి గారిని పిలిచి పిండం పెడుతూ ఉంటాడు. అలా మళ్ళీ ఫోటోకి దండేసి మళ్ళీకైతే పిండాలు పెడుతూ ఉంటారు. ఇక అరవింద్ అలాగే వసుంధర, శరత్ చంద్ర వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక లోపల ఉన్న మాలిని అయితే తనకి ఏం తెలియక మతి స్థిమితం లేక అక్కడే అలా బొమ్మను పట్టుకొని పడుకుండిపోయి ఉంటుంది. అలా శరత్ చంద్ర అయితే తన కూతురు మళ్ళీకైతే పిండం పెడుతూ ఉంటాడు. ఇక మళ్ళీ నిజంగానే చచ్చిపోయిందా బ్రతికుందా? ఈ బ్రతికుందని అరవింద్కి తెలిస్తే ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.